ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం. ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపతి డాక్టర్ కే తేజ. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మైండ్ పవర్ ట్రైనర్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. మైండ్ పవర్ ట్రైనర్ అంటే చాలామంది అడుగుతారు, మైండ్ పవర్ ట్రైనర్ ఏంటి, దీనికి సంబంధించి ఏమైనా చెప్పండి. ముఖ్యంగా అండ్ మనీ మేనిఫెస్టేషన్ చేయాలన్నా కూడా మీరు మైండ్ పవర్ ఉండాలని చెప్పారు. ఎస్, కరెక్ట్. ఈ కనెక్షన్ ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు కొన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎస్, డెఫినెట్లీ అండి. మైండ్ పవర్ అంటే మనసుకు శక్తి. సాధ్యమైన యాక్చువల్లీ ఏంటంటే మన మనసుకు అనంతమైన శక్తి ఉందండి. అంటే బ్రెయిన్, మెదడు, మైండ్ అనేది నేను చెప్తాను. రెండు డిఫరెన్స్ చాలా మంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అయితే బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ ఫామ్ అని, అంటే కంటికి కనపడుతుంది, అంటే కట్ చేసి చూడొచ్చు. అంటే మైండ్ అంటే మనసు కంటికి కనపడదు, ఉంటుంది. అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండి. అంటే హార్డ్వేర్ మన కంప్యూటర్ చూస్తాం కదండి, అందులో ఉన్న సాఫ్ట్వేర్ ఓకే చూడగలుగుతామా? విండోస్ చూస్తామా? లేదు. ఇప్పుడు మన మొబైల్ చూస్తాం, మొబైల్ అనేది హార్డ్వేర్, అందులో ఆండ్రాయిడ్ ఉండొచ్చు, ఐవాస్ ఉంది. సో సాఫ్ట్వేర్ కనపడుద్దా? కనపడ. అంటే బ్రెయిన్ అనేది ఫిజికల్ ఫామ్, కంటికి కనబడుతుంది. మైండ్ అనేది సాఫ్ట్వేర్, కంటికి కనబడదు కానీ ఉంటుంది. ఓకే రైట్. అలాంటి మనసులో మనకి ఏదైతే కావాలని అనుకుంటారో మైండ్ పవర్ అంటారు. ఆ పవర్ ఎలా వస్తుందంటే మనసు కనుక చంచలంగా ఉంటే పవర్ తగ్గిపోతుంది. అంటే ఒక వ్యక్తికి ఒక రోజుకు వచ్చే ఆలోచన, మీరు ఇందాక అన్నట్టుగా లాస్ట్ ఎపిసోడ్లో 60,000 నుంచి 70,000 ఆలోచన వచ్చినప్పుడు తన థాట్ పవర్ అంతా ఒక దగ్గర కేంద్రీకరించలేడండి. సో దానివల్ల రిజల్ట్స్ రావు. బట్ ఎప్పుడైతే తన మైండ్ పవర్తో తన ఆలోచన తగ్గుతున్న కొద్దీ తన యొక్క మైండ్ పవర్, మానసిక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మానసిక శక్తి పెరిగినప్పుడు ఈజీగా అచీవ్ చేయొచ్చు. అందుకోసం చూస్తే మామూలు లైట్ కంటే లేజర్ లైట్ చాలా పవర్ఫుల్. అది లేజర్తో చాలా సర్జరీస్ జరుగుతున్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం కూడా అంతే అండి. అంటే మనం ఫోకస్ అవుతున్న కొద్దీ మనకు సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. ఇందాక అన్నారు ఈ మైండ్ పవర్తో మనీని ఎట్లా ఆకర్షించుకోవచ్చు, మనీ మ్యాగ్నెట్కి ఎలా మారొచ్చు అంటే మనకి ఏదైతే ఆలోచిస్తుంటామో ఆ విధంగానే తయారవుతాం. స్వామి వివేకానంద ఏమంటారంటే మనం పిరికివానిగా భావిస్తే మనం పిరికివానిగా తయారవుతుంటాం, మనం బలవంతులుగా భావిస్తే బలవంతులుగా భావిస్తాం. అంటే మనం ఏ విధంగా అయితే మనం భావిస్తూ ఉంటామో ఆ విధంగానే తయారవుతాం. అలాంటప్పుడు మనం మనీ మ్యాగ్నెట్గా భావించవచ్చు కదా, ధన అయస్కాంతంగా భావించవచ్చు కదా. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని ఒక్క 30 minutes నేను చెప్తున్నా, ఈ ఛాలెంజ్గా తీసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్స్ అండి. యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఓపెన్గా చెప్పట్లేదు, బట్ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం చాలామందికి బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో నేను ఓపెన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక 30 minutes తీసుకోండి, అంటే 30 నిమిషాలు అలారం సెట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఎక్కడైనా ఒకసారి కూర్చోండి. ఏ టైం అంటే చూడండి, ఈ టైం అనేది ఒక్కొక్కరికి ఒక టైం సెట్ అవుతుంది. కొంతమందికి మార్నింగ్ బాగుంటుంది, కొంతమందికి ఈవినింగ్ బాగుంటుంది, కొంతమందికి నైట్ బిఫోర్ స్లీప్ బాగుంటుంది. సో మీకు ఏది సూటబుల్ అది తీసుకోండి. ఒక 30 minutes తీసుకోండి. ఒకటే పదం, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఇట్లా రిపీట్ చేయడం. బట్ ఇంకొకటి ఏంటంటే రిపీట్ చేయడంలో ఏం లేదండి. రిపీట్ చేస్తున్నప్పుడు నిజంగా మనీ మీ వైపుకి వచ్చినట్టుగా భావించండి. ఏమొద్దు, సెకండ్ థాట్ వద్దు. అందుకోసమే ఆ థాట్లెస్ రావాలి అంటే అందుకోసం ప్రాక్టికల్ క్లాసెస్ వీటికి ఎలా హెల్ప్ అవుతాయంటే ఆ మానసిక శక్తి పెరుగుతుంది. ఆ మానసిక శక్తి పెరిగినప్పుడు ఏదైనా రిపీట్ చేస్తుంటే ఏమవుతుంది సార్, రకరకాల ఆలోచన వస్తుంది. ఎందుకు ఏం రావచ్చు, గతానికి సంబంధించిన ఆలోచన వచ్చి గుర్తు చేయొచ్చు, లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన రావచ్చు. ఎప్పుడైతే గతానికి భవిష్యత్తుకు విడివడి వర్తమానంలో ఉంటూ మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో మీ థాట్ పవర్ అంతా దానికే ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, నేను ధన అయస్కాంతం. ఎవరిచ్చారు స్టేట్మెంట్? మీరు. ఎవరికి ఇచ్చారు? మీకు ఇచ్చుకున్నారు. సో ధృవీకరించుకున్నారు. అంటే దీని ఏం చేస్తున్నారు మీరు? పదే పదే రిపీట్ చేస్తున్నారు. ఇలా రిపీట్ చేస్తుంటే ఆరలోకి ఏమవుతుంది, ఆ పవర్ అనేది రావడం జరుగుతుంది. అందుకోసం మీరు చూస్తే పూర్వకాలంలో తపస్సు చేసేవాళ్ళు, ఏదైనా ఒక తీసుకునేవాళ్ళు, ఏదైనా ఒక మంత్రం తీసుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కంటిన్యూటీగా రిపీట్ చేసేవాళ్ళు. ఆ మంత్రం చేస్తున్నప్పుడు వేరే ఆలోచన వచ్చేది వాళ్ళకి రాదు. కేవలం దానిపైన చేస్తున్నప్పుడు యూనివర్స్లో కొన్ని ధర్మాలు, కొన్ని నియమాలు ఉంటాయంటే ఎవరెవరు నన్ను ఏ విధంగా కొలుస్తారో లేదా పిలుస్తారో వారికి ఆయా విధంగా నేను వచ్చి వారి కోరికలు తీరుస్తాను. సో ఈ విధంగా వారికి ఏంటి, సాక్షాత్ అదే థాట్ ఏమిటి అంటే ఏ రూపమైతే వారు మనసులో సృష్టించుకున్నారో అదే రూపంలో వాళ్ళకి కనబడుతుంది. అది రాముడే కావచ్చు, కృష్ణుడే కావచ్చు, జీససే కావచ్చు, లేదా ఇంకా మహాపర్వత గారు ఎవరైనా సరే, బుద్ధుడు కావచ్చు, మహావీరుడు కావచ్చు. అంటే వారి మనసులో ఏదైతే చిత్రాన్ని ఊహించుకొని పదే రిపీట్ చేస్తున్నారో అది కళ్ళ ముందు కనబడుతుంది. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మనం చేస్తుంది ఏంటి, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎప్పుడైతే మనీ మ్యాగ్నెట్ అని పదే రిపీట్ చేస్తూ ఉంటారో ఏమవుతుందంటే మనకు తెలియనటువంటి ఒక శక్తిని మనం వచ్చేస్తుంది. ఇక్కడ మనీ మ్యాగ్నెట్ తర్వాత మీకు డైరెక్ట్ మనీ మ్యాగ్నెట్ డైరెక్ట్ నేను 5 లక్షలు అడగానే 5 లక్షలు వచ్చి ఒళ్ళో పడవు. 5 లక్షలు ఎలా సంపాదించాలో ఆలోచన అనేది వస్తుంది. అంటే
ఐడియా మార్గం క్రియేట్ అవుతుందంట. ఎస్ అది వస్తుంది. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అన్నట్టుగా ఆ థాట్ వచ్చినప్పుడు దాన్ని జస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ లిటిల్ బిట్ ఎఫర్ట్ పెట్టడం ద్వారా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ ఎఫర్ట్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు క్లాసెస్లో చేయిస్తూ ఉన్నారు కదా, ఎస్ అది అందులో ఏమేమి చేయిస్తారు, ఎలా ఉంటుంది, అది క్లాస్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి, ఓకే, ప్రతి శుక్రవారము ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తే బెటర్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, అసలు ఇన్ని రోజులు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, చాలా వరకు ఏంటంటే మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. అంటే వాళ్ళ సబ్జెక్టు వస్తుంది, నేను చూస్తే చాలా అవేర్నెస్లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఇదివరకు లెక్క చాలా లేదండి, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు 2023 డిసెంబర్లో ఉన్నాం. సో ఇప్పుడు ప్రపంచం చాలా అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయిందండి. అంటే వీళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, వాళ్ళ బెనిఫిట్స్ తెలుసుకుంటున్నారు. బట్ ఈ క్రమంలో ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగిపోతున్నాయి, అంటే తెలియక చేస్తున్నారు. అలాంటివి కూడా చేయకుండా నేను మా క్లాస్లోకి వస్తే ఏమవుతుందంటే బేసిక్స్ స్ట్రెంత్ అవుతాయండి. అంటే ఎంత అందమైన భవంతైనా నిర్మించాలంటే పునాదులు స్ట్రెంత్ ఉండాలండి విరాట్ గారు. పునాదులు స్ట్రెంత్ ఇవ్వనంత వరకు ఎంత మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ నిర్మించాలని కూడా కుదరదు. సో ఈ పునాదులపై మీరు అనుకున్నటువంటి ఎట్లాంటి అంటే బేసిక్ స్ట్రెంత్ ఉంటే మాత్రం దేనైనా నేర్పించు. సో అలాంటివి మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ని ఇవ్వడం జరిగింది. అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. వ్యూవర్స్ ఓకే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి విరాట్ గారు. మీ క్లాసెస్ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ వచ్చేసారు ఆడియన్స్ ఇప్పుడు వరకు? మంచి ప్రశ్న. అయితే నాకు తెలిసినటువంటి ఒకళ్ళు ఉన్నారండి, ఓకే. సో వారు రోజు విజువలైజేషన్ చేశారండి. ఏంటి, ఇల్లు గురించి చేశారు, ఓకే. వాళ్ళు ఇల్లు చేయడం ద్వారా నేను కూడా ఏంటి, ఓకే, నాకు యాక్చువల్ రేఫండ్ రీసెంట్గా వాళ్ళు ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు. అంటే ఇల్లు కొనుక్కున్నారు, అలా గృహప్రవేశం కూడా నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది. సో చాలా మెంబర్స్ అండి, ఒక వ్యక్తి కారు కొనుక్కున్నారు, ఓకే, కొంతమంది ఫారెన్ ట్రిప్స్ వెళ్ళారు, వేరే వేరే దేశాలు కూడా తిరిగారు. అంటే చాలా ఉన్నాయండి. రిజల్ట్స్ చెప్పాలంటే మిరాకిల్స్. అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను ఎందుకు రిజల్ట్స్ మన అంటే మీరు చూసే ఉండొచ్చు మన దాంట్లో ఎక్కువ రిజల్ట్స్ ఎందుకు వస్తాయంటే ఇట్ ఈస్ అ రిజల్ట్ ఓరియంటెడ్. అంటే మనం ఎంత ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం అన్నది కాదు, మనం నేర్చుకున్న ద్వారా మనకు రిజల్ట్స్ అంతే ఉంది. అల్టిమేట్గా ప్రజలందరూ ఏదేం చూస్తారని అల్టిమేట్గా ఏంటి, విరాట్ గారైనా విశ్వం విజయ్ అయినా లాస్ట్ రిజల్ట్సే చూస్తారు. మనం ఎంత ఎఫర్ట్ పెట్టింది వాళ్ళకి కనపడదండి. మనం చాలా ఎఫర్ట్ పెట్టి మీరు అయినా సరే మనం ఎఫర్ట్ పెట్టింది ఎప్పుడు తెలుస్తుంది, మనకు వచ్చే రిజల్ట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో రిజల్ట్స్ అనేది చూపించగలిగితే డెఫినెట్గా రాగలుగుతారు. సో నేను కూడా అంతే అండి, ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతున్నాను, వాళ్ళ రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి అండి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా కొంతమందిలో హెల్త్ ఇంప్రూవ్ అయింది, కొంతమందిలో వెల్త్ ఇంప్రూవ్ అయింది, కొంతమందిలో రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కొంతమందిలో కెరీర్ ఇంప్రూవ్ అయ్యాయి. అంటే వారికి ఏదైతే కావాలని వస్తున్నారో పర్పస్ 98 to 9% అయితే నేను రిజల్ట్స్ చూశానండి. గట్టిగా ప్రైస్ నాకు టార్గెట్ అయితే 100% అండి. 100% తీసుకొద్దామనే ఒక ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాను. సో అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. అందుకే అందరు హెల్ప్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చెప్పింది సాధన చేస్తున్నారండి. సో నేను ఏదైతే అనుకున్నానో ఆ అనుకున్నటువంటి వాటిని నేను సాధించుకోవడం కోసం వారు కూడా హెల్ప్ చేయడం మొదలు పెడుతున్నారు. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. వండర్ఫుల్ సార్. అండ్ అలాగే మా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. లిటరలీ మీరు ప్రతి సమస్యకి సొల్యూషన్ లాగా ముందుంటున్నారు. ఇలాగే చాలామంది లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.